సో వెల్కమ్ బ్యాక్ టు అడౌట్ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు వీడియో పెట్టే కారణం ఏంటంటే మేమైతే ఎగ్జామ్ సెంటర్ చూసుకొని పోతున్నాం. ఇప్పుడు 10th కదా, రేపటి నుంచి ఎగ్జామ్స్. ఏమంటావు? అయితే గైస్ కొంతమందికి అయితే చాలా అయితే గైస్ నాకైతే ఇప్పటికెళ్ళే భయం అయితే స్టార్ట్ అయింది. సో గైస్ రేపైతే సెంటర్ ఉంది. ఈ రోజు అయితే మేము సెంటర్ చూసుకొని పోతున్నాం, అందుకే ఈ వీడియో అయితే పెట్టేది. మీకు ఏ సెంటర్ పడ్డదో కామెంట్ బి ఎవరు, మనం ఒకవేళ సెంటర్ లో కలుసుకుందాం. ఒకటే కలుసుకోరు. అయితే గైస్ సెంటర్ లో మనం ఒక కానే పడ్డాం అనుకో, మనం పేపర్లు ఎక్స్చేంజ్ చేసుకొని రాసుకోవచ్చు గైస్. ఛాన్స్ ఉండదు, చెక్ చేస్తారు మధ్యలోనే. సో గైస్ చూసిరు కదా మనం సెంటర్ ఎడబడ్డది. రేపు లేట్ అవుతుంది గైస్, అందుకని ఇప్పుడే మనం చూసుకుంటే జల్దీ పోయి ఆడ వెయిట్ చేయొచ్చు. సో గైస్ ఇప్పుడైతే మేము ఆడ చూసుకొని పోతున్నాం. మీరు బి కామెంట్ చేయరు మీ సెంటర్ ఎడబడ్డదో. మాదైతే గవర్నమెంట్ స్కూల్ లో పడ్డది. మేము ఆడి వెనక చూపిస్తాం. నాది వెశ్మారడపల్లి, నీది? నాది రైల్వేలియం లాలగూడ. లాలగూడలో పడ్డాయి. సో గైస్ మీకు అలా పడితే కామెంట్ చేయరు నాది బేన్ లో పడ్డది అని కలుద్దాం ఆడి వెనక. అయితే గైస్ ఇక సెంటర్ చూసుకుంటే రియాక్షన్ చూద్దాం గైస్. అనుకోడు కాదు, ఇప్పుడే భయం అయితే మస్తు స్టార్ట్ అయింది అనుకో గైస్. ఆల్మోస్ట్ ఇగో మన రియో రెస్టారెంట్ దాటేసినాం. ముందట యూటర్న్ ఉంటది, యూటర్న్ తీసుకొని మళ్ళా రావాలా. అయితే ఇలా రియాక్షన్ నాకైతే చాలా భయం అవుతుంది గైస్. ఎగ్జామ్ పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో చదువుకోలే. అయితే గైస్ మీరు చూపారు గైస్, నేనైతే చదువుకోలే ఇలా చాలా బిజీ అనుకో చిన్న. అయితే గైస్ ఇక మనం అయితే మారేట్పల్లి వచ్చేసినాం. వీళ్ళు సెంటర్ 10th క్లాస్ వాళ్ళు అనుకుంటా పోరోళ్ళు. అరే అతను నడుచుకుంటూ వస్తారా ఆటోలలో కార్లలో పోతారా? వాళ్ళు రిచ్ పీపుల్ గైస్, మనం మిడిల్ క్లాస్ అనుకో. ఇగో చిన్న బండ్ల మీద తిరుగుతున్నాం. ఎందుకంటే మనకు అట్లా తిరగడానికి చాయిస్ లేదు గైస్. మనం రిచ్ పీపుల్ మిడిల్ క్లాస్ తప్ప చిన్న బండ్ల మీద తిరుగుతున్నాం గైస్. చూసిరు కదా ఇదైతే మన సెంటర్ కాడికి అయితే వచ్చేసినాం మనం. ఖాళీ గాయస్ ఇదైతే నా సెంటర్. ఒకసారి అయితే లోపల పోయి చూద్దాం ఎట్లుందో ఖాళీ. సో గాయస్ చూసిరు కదా ఇదైతే నా సెంటర్. ఖాళీ పోవాలంట. మన జయరామ్ గారి సెంటర్ అయితే చూసేసినాం. నెక్స్ట్ మన సెంటర్. జయరామ్ నీకు భయం అవుతుందా లేదా? అరే నాకైతే భయం అవుతుంది గాయస్, ఎందుకంటే చూసిరు కదా మొత్తం ఫస్ట్ టైం బోర్డు రాస్తున్నాం మనం. జయరామ్ నువ్వు అంట 10th పాస్ అయితే అంట నీకు ఐఫోన్ ఇప్పిస్తారంట. ఫెయిల్ అయితే అది కూరగాయల బండి ఇప్పిస్తారంట. ఇట్లుంటది కూరగాయలు అమ్ముకోవాలంటే నువ్వు ఇగో ఈడ కూర్చోవాలంట. ఇగో ఆడ పోయి కూర్చోవాలి. ఇగో ఇంట్లో కూర్చోవాలంట గాయస్. ఖాళీ నేను పోయి అది చూసిరు కదా మనమైతే సెంటర్ అయితే చూసేసినాం. మనకైతే అష్ట కనిపిస్తుంది. ఇప్పుడు ఖాళీ మనం సెంటర్ కాడి పోతాం, మనం రియాక్షన్ అయితే గైస్. అయితే గైస్ నాకైతే నా సెంటర్ కాదు, బోర్డ్ ఎగ్జామ్ వచ్చుడుతోటి నాకు చాలా నాకైతే ఆకలి బి అయితలే గైస్. దానివల్ల అయితే నాకు చాలా భయం అవుతుంది, నిద్ర బి పడతలే. సో గైస్ ఇచ్చిరు కదా మన సెంటర్ అయితే ఇట్లుంది. ఖాళీ ఒకసారి మళ్ళా వ్యూ చూసుకోవచ్చు వెనకాల. అయితే గైస్ మీరు బి మీ సెంటర్ బీడ పడితే కలవండి గైస్, మనం బి ఒకసారి మీట్ అవుదాం. సో గైస్ మీరు బీడ పడితే ఖాళీ కామెంట్ చేయాలి, కావాలంటే వచ్చి కలుద్దాం. లేకపోతే వీడియో తీసాం గైస్, షార్ట్ వీడియో. నా సెంటర్ అయితే వేసేసారు కదా ఖాళీ ఇట్లుంది. ఇప్పుడు ఖాళీ మనం సెంటర్ కాడి పోదాం. మనల్ని మీద నవ్వుతురు కానీ వణుకుతున్నాయి బయట నవ్వు, లోపల అయితే సాడ్ గైస్. నాకైతే కాలు చేతులు వణుకుతున్నాయి, అందులో బండి ముట్టుకోక వెనకాల కూర్చున్నా. ఇప్పుడు నా సెంటర్ కాడికి పోయి ఒకసారి చూద్దాం నా సెంటర్ ఎట్లుందో, హాల్ టికెట్ నెంబర్ ఏడుందో ఏందో ఒకసారి చూసుకుందాం గైస్. సరేనా? సెంటర్ ఇవ్వడంగా నేను కొనికిపోతుంది కింద. ఏమో ఇప్పుడే భయం అవుతుంది, ఆడిపోయినాక ఇంకెంత భయం అవుతుంది. ఆకలి అయితలే గైస్. గాయస్ అయితే జయరామ్ గాన్ పడ్డా అయితే నా వీటిలో ఇలానే పడ్డది గైస్. 10th లో ఏం స్ట్రిక్ట్ ఉండదు, లూజ్ ఉంటది మంచిగా. కానీ భయపడుతుండు, కానీ టాపర్ కానీ మంచిగా. మనకు భయం అవుతుంది కదా, రేపు ఒక్కరోజు తెలుస్తుంది రేపు ఎట్లుంటది ఏంది కథ అని తెలిస్తే ఎల్లుండి నుంచి మనకు భయం అనేది పోతుంది గైస్. అయితే గైస్ ఇక మన కిట్టువాడు అంటే ఆడ బోండలు తింటున్నంట, ఆయనకి ఎక్కించుకొని పోదాం. మళ్ళా ఆయన చీడ అయిపోతాడు, ఫీల్ అయిపోతాడు అని ఆయనకి ఏడుస్తుండు, ఫోన్ చేసి ఏడుస్తుండు. ముందటి పోయి ఆయనకి ఎక్కించుకొని పోదాం పాపం. ఇక పిల్లవారు అని ఏడుస్తుండు గైస్. అయితే ఆయన ఎక్కించుకొని పోదాం. అరే జప్పా రాజా జంగిల్ రాజా పెట్రా ఫోను లకడి కపాల్. మరి బండి గిల్లు సౌండ్ వస్తుందిరా. ఇది R1 బాగుంది, R1 5 ఇంత రాజొచ్చారా? మొత్తం మంది సొమ్ము తిని మొత్తం మధ్యలో అనుకున్నట్టు తింటున్నాడు. మంది సొమ్ము తిని మొత్తం మధ్యలో అనుకున్నట్టు తింటున్నాడు. గైస్ మళ్ళా కిట్టు బాయ్ అయితే ఎంట్రీ కొట్టేసిండు చిన్న. అయితే గైస్ కిట్టు అయితే 9th క్లాస్ మనోడు.
స్కూల్ నుంచి లేట్ రావడం వల్ల లేట్ అయిందంట స్కూల్లో, దాని వల్ల ఇక లేట్ గా ఛానల్ లో వీడియో ఇప్పుడు వీడియో ఎడిగిపోతున్నాం. ఎగ్జామ్ సెంటర్ రైల్వే మిక్స్ లో పడ్డా అంటే చూసుకో. అయితే గైస్ ఇగో నాకు పడ్డదని చెప్పినా కదా, మనం ఆడికి పోతున్నాం చూడడానికి. అయితే ఆల్మోస్ట్ ఇగో డౌట్ మన తుకారంగి అంటే ఎంట్రీ కొట్టేసినాం. నా భయం గుండె కొట్టుకుంటాను. రాస్తాడేమో అనకే తెలియాలి. ఇప్పుడైతే సెంటర్ కాడికి పోతున్నాం. సెంటర్ ఎగ్జాక్ట్ ఇగో మోర్ దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. నాకైతే చాలా భయం అవుతుంది. చూసిరా గైస్, ఒక సైడ్ ఆ బండ పన ఇగో ఇది చర్చ్ అయితే ఎగ్జామ్ ఇలా పోయేటప్పుడు వచ్చి చర్చ్ లో ప్రేయర్ చేసుకొని ఒక ఎగ్జామ్ మంచిగా రాయాలని. కానీ అయితే మంచి ఎగ్జామ్ రాస్తాం సెంటర్ లో పోయి. ఇప్పుడు రేపు మామిడి సిద్ధాడు ఎట్లా రాస్తాడో ఆయనకే తెలియాలి. भय भजन जमारे येसु जा प्रभुण्य दुख जमारे నా సెంటర్ అయితే ఇగో ఇదే వచ్చేసింది. ఇగో సెంటర్ లోపల పోయి పొద్దున రేపు పొద్దున 7 గంటలకు వచ్చి కూర్చుంటా గైస్, ఆడోళ్ళు ఎవరు వస్తారు అని. చెరుకు చూసి ఇప్పుడు సమ్మర్ లో తాగాలి. అది బాడీకి ప్రోటీన్ అది ఇప్పుడు మనకి అంటే చెప్తున్నారా మంచిగా ఉంటా అని. ఎగ్జామ్ అయిపోయినాక ఒక 50 రూపాయలు తెచ్చుకోరు, ఒక చిన్న వాటర్ బాటిల్ అది ఒక 30 రూపాయలు మొత్తం చేశారు. ఎగ్జామ్ చూడంగానే టెన్షన్ 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 కాల్ చేతులు వణుకుతూనే ఉంటది. ఇక జామకాయలు ఆటలకి జామకాయలు ఇట్లనే ఉన్నాయి కదా. రాసుకోవాలంటే గణేషన్ పండుగ కసుకోదు, లేకపోతే ఇక్కడ నుంచి అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడేసుకోరు ఇప్పుడే జరా. ఇగో మనం సెంటర్ అయితే ఇదేనంట. అయితే గైస్ ఇగో మనకు సెంటర్ అయితే ఇదే అనుకో వచ్చేసింది. రైల్వే మిక్స్ అదేనా? తీసుకో, నంబర్ తీసుకో. హాల్ టికెట్ అయితే తెచ్చుకోలేదు, నెంబర్ చూసుకో. తెచ్చుకోవాలంట సెంటర్ తీసుకుంటా అని చెప్పి హాల్ టికెట్ తెచ్చుకోవాలంట. అయితే గైస్ ఇగో మన ఇదే సెంటర్ అయితే నాకైతే ఇగో కాల్ చేతులు వణుకుతున్నాయి చూసుడుతోటే, బోర్డు చూసుడుతోటే. అవును గైస్ ఇగో మొత్తం కోడ్ అయితే వచ్చేసి నాకైతే సెంటర్ కోడ్ అదే అంటుండే. అయితే నేను చూసుకున్నా గైస్ ఇగో ఆయనే అయితే 10th పాస్ అయింది, ఆడ హ్యాపీగా ఉండు. నేనైతే సాడ్ ఉన్నా గైస్ చాలా. గాయస్ మొత్తం రిజల్ట్ వచ్చినాక రేపు పొద్దుల నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిపో నుంచి మనోడైతే చిన్న పిల్లోడు బాయ్ గైస్. నైన్త్ క్లాస్ గ్యాప్ ఇచ్చేసిన 9th క్లాస్. ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు 9th అసలు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆగు నువ్వు ఆపి గాని డ్రామా ఆపు ఆపు. ఎట్లా అనిపిస్తుంది? ఏడా కాలు చేతులు వణుకుతున్నాయి. టికెట్ తెచ్చుకోలే సెంటర్ అదేనా అరే అదే రాదు రైల్వే మిక్స్ అదే రాబోయ్. మస్తు స్కూల్ ఉంది, గడి ఉంది, ఇది ఉంది. మీకు బి సెంటర్ ఈ స్కూల్లో పడితే మనం కలుద్దాం రేపు. కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేసిరు అనుకో గైస్, ఇవాళ నైట్ మార్నింగ్ ఇలా కలుసుకుందాం, మాట్లాడుకుందాం గైస్. ఏమైనా ఉంటే పర్సనల్ ఏ పర్సనల్ ఉన్నా మాట్లాడుకుందాం గైస్. ఇక నేనైతే ఫ్రెండ్లీగా ఉంటా మీతోటి అందరితోటి, సరేనా గైస్? గైస్ ఇప్పుడు అయితే మోహన్ సెంటర్ ఇదే అంటారే. పొద్దున వచ్చే ఎగ్జామ్ రాస్తాడంటే ఎట్లా రాస్తాడు, ఏం రాస్తాడు? Guys, నా సెంటర్ అయితే చూసేసినాం, మనం సెంటర్ బి చూసేసినాం. ఖాళీ మస్తు. అయితే గైస్ నాకు అయితే కాలు చేతులు వణుకుతున్నాయి, చాలా భయం అవుతుంది. సో గైస్ ఈ వీడియో అయితే చూసారు కదా. ఈ సెంటర్ లో ఎవడైనా పడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 18/18 టచ్ రావాలంటే సిద్ధాన్ని ఆ టచ్ తీసుకోవాలి. అయితే గైస్ రేపు మీకు దీంట్లో సెంటర్ పడితే కామెంట్ చేస్తే మనం మాట్లాడుకుందాం కలిసి. చలో రైట్.